క్షణమేతి లోకే తద్విఘ్ననాథన్న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం అంటారు ఒక కవి. చాలా చమత్కారంగా అంటారు. లోకంలో బాగా భూమి ఉన్నవాడిని సేవిస్తే, ఒక 100 ఎకరాలున్న ఆసామిని సేవిస్తే ఏదో ఒక రోజున 1 ఎకరం బాబాయ్ నువ్వు హాయిగా సేద్యం చేసుకో అని ఇస్తాడు. అట్లాగే బాగా డబ్బున్న వారి దగ్గరికి వెళ్ళి రోజు సేవ చేస్తే ఏదో బుద్ధి పుట్టినప్పుడు ఆయన డబ్బులు ఇస్తాడు. మరి విఘ్నాలకి నాయకుడు కదా, ఈయన్ని సేవిస్తే మనకి విఘ్నాలు ఇస్తే కష్టం కదా. కాబట్టి విఘ్ననాథన్న భజామి, ఈ విఘ్ననాథుణ్ణి నీ భజించను, కానీ సహస్రశస్తం ప్రణమామి నిత్యం, ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆయనని నేను సేవిస్తున్నాను అని చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి ఆ విఘ్ననాయకుణ్ణి ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసమై ఆ విఘ్ననాథుడి యొక్క పూజ చేస్తారు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. శ్రీరామచంద్ర ప్రభువు అవతరించారు. ఆయన ఇంటికి వశిష్ఠుల వారు పురోహితులు, తల్లి తండ్రి కూర్చున్నారు, మంచి దావాతు చేశారు, అందరినీ పిలిచారు. అందరి సమక్షంలో ఆ మహర్షుల యొక్క సూచన మేరకు శ్రీరామచంద్ర అని పేరు పెట్టారు. అట్లాగే శ్రీకృష్ణ స్వామికి కూడా నామకరణం చేశారు. మరి వినాయకుడికి ఎవరు నామం చేశారు? ఆయన పుట్టినప్పుడు తండ్రి లేడే, తండ్రి లేకుండా పుట్టిన మహానుభావుడు కదా ఈయన. మరి ఈయనకి ఎవరో ఒకళ్ళు ఏదో పేరు పెట్టాలి కదా. సరే, విఘ్నాలన్నీ పోగొట్టాడు కాబట్టి విఘ్ననాయకుడు, ఒకటే దంతం ఉంది కాబట్టి ఏకదంతుడు, పెద్ద కర్ణాలు ఉన్నాయి కాబట్టి శూర్పకర్ణ, ఇట్లా ఏవో అవన్నీ కూడా లావుగా ఉంటే లావుగా ఉన్నారు, సన్నగా ఉంటే సన్నగా ఉన్నారు చెప్తారు. కానీ అసలంటూ ఆయనకి పేరు ఉండాలి కదా. ఏం పేరు పెట్టారు అని మీలో ఎవరికన్నా తెలిస్తే చెప్పచ్చు, వింటాం మేము. పార్వతీ అమ్మవారు ఆలోచించింది ఏం పేరు పెట్టాలి అంటే, ఆవిడ ఆలోచించి ఒక అద్భుతమైన పేరు పెట్టింది. గణపతికి ఆ పేరంటే చాలా ఇష్టం. అది మంత్రశాస్త్రంలో చాలా రహస్యమైన విషయం. ఏమిటి అంటే, ఆవిడ యొక్క శరీరం మీద నలుగు పిండి పెట్టుకొని ఉంటే ఆ నలుగు పిండిని రాసుకుంటున్న సమయంలో చెలికత్తలు వచ్చి, అమ్మా ఈశ్వరుడికి చాలామంది నందీశ్వర భృంగీశ్వరాది అనేక గణాలున్నాయి, నీకంటూ ఒక్క గణం లేదు, నీ పుట్టింటి వాళ్ళు ఒక్క పియ్యేనివ్వలేదు, నీ పుట్టింటి వాళ్ళు సేవకుల్నివ్వలేదు, మరి నీకు ఏమిటి కష్టం వస్తే చెప్పుకోవడానికి నీకంటూ ఒక ఆంతరంగికుడు ఉండాలి కదా అని ఆ చెలిగత్తెలు పలికినప్పుడు ఆవిడికి అప్పుడు మనస్సులో ఒక ఆలోచన కలిగింది. ఆ పార్వతీ అమ్మవారికి ఆ ఆలోచన మేరకు ఆ నలుగు పిండి రాసుకుంటూనే దాంట్లో నుంచి ఆ పిండిని శరీరం మీద నుంచి రుద్ది ఒక ముద్ద చేసి, ఆ ముద్దని ఒక రూపాన్ని చేసి, ఆ రూపానికి ఒక నామం పెట్టింది. ఏమిటి ఆ నామం అంటే వత్ లభ, శరీరవత్ లభ, శరీరం లాగా. అందుకోసమే వినాయకుడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు, మిగతా వాళ్ళకి చాలా అలంకారాలు చేయాలి, ఆయనంత గరిక వేసినా అందంగానే ఉంటాడు. అందుకోసం ఆ యమ్మ జగదంబిక పార్వతీ అమ్మవారు వల్లభ అని పేరు పెట్టింది. అసలు మొట్టమొదటి పేరు వల్లభుడు. తమిళనాడులో అనేక ప్రాంతాల్లో వల్లభ గణేశుడు అని చెప్తారు. వేదాంత శాస్త్రంలో వల్లభేష ఉపనిషత్తు అని కూడా ఉంది. అటువంటి ఆ వత్ శరీరవత్ లభ, ఆ పార్వతీ అమ్మవారి యొక్క శరీరం నుంచి మనందరం కూడాను శరీరంలోంచి పుట్టాం, అమ్మ శరీరంలోంచి పుట్టాం, కానీ ఆయన శరీరం పైనుంచి పుట్టాడు కాబట్టి శరీరవత్ లభ వల్లభ. అటువంటి వల్లభ స్వరూపమైనటువంటి ఆ గణపతి యొక్క పూజ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పూజ. ఆ పూజని ప్రారంభించే ముందు స్వస్తి వాచనం. ఓం మమాగ్నే వృత్యో విహవేశ్వస్తు వయంద్వేంధానాస్తనువం పుషేమాన్నమంతాం ప్రజశ్చదస్త్రస్త్వజాధ్యక్షేణ ప్రదనాదేవా దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షమరుగోపమస్త్వమహ్యం వాతః పవతాం కామే అస్మిన్ దేవాద్రవిణమాయ జంతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః
देव्या होतारा परिषन्त पूर्वेरिष्टास्यामतनुवा सुवीराः यजन्तु मम यानि हव्यागोति सत्या मनसो मे अस्तु तेनो मानिकाङ्गतवज्जनाहं विश्वे देवासो अधिवोचता मे ऋणः कृणोत विश्वे देवास हीनयध्वम् महास्मये प्रददामातरो ब्रह्मानधामद्विषते सोमराजन्नर्मन्युम् परिजुनन् परस्तारदब्धो गोपाः परिपाहिनस्तु प्रत्यञ्चोषन्तिर्गतः पुनस्ते मैषाञ्जत्तम् प्रमुथा विनेजत राधातृणाम् भुवनस्य यस्पतिर्देवकं सवितारमभिमादिशाः इमै यज्ञमश्विना भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यद्भात् यजानो महिषः शर्म यगोंसरस्मिन हवे पुरुहूतः पुरुक्षो प्रजारे हर्यष्टमुडरेन्द्रमानो रीरिषो मा परादाः पत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेता अथवा रुद्रा आदित्या उपरिस्पृशम् मोक्रञ्जेत्तारमधराजमक्रन्नान्द्रमवरोहवामहे योगो युद्धनजिदश्वरिज्यः यज्ञम् बहवेदुस्वास्य कर्म हरिवो मे दिनन्दा సకల శివస్వరూపం వేదము అంటే వేద శివ శివో వేద వేదమే శివుడు శివుడే వేదం అంచేత ఏ పని చేయాలన్నా మన భారతీయ సనాతన సంప్రదాయంలో వేదమంత్ర ఉచ్చారణలతోనే ప్రారంభం చేస్తాం. ఇక్కడ జమదగ్ని మహర్షి సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి ఆ వేద ధ్వనిని ఇప్పటిదాకా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి మంత్రే జమోర్జందుహానాథే దుర్వాగస్మానుపదుష్టుతైదో గణపతి కీర్తన ఒక 3 నిమిషాలు మీకు గణపతి కీర్తనతో మేము ప్రారంభం చేస్తాం.
కాదు వీళ్ళంతా లోపలి ఎవరు పోయి అంతా ఇటు పంపించే ఉండే. ఓమ్మా ఇటు ఇటు దర్శనం అయిపోయి లేదమ్మా లేదమ్మా పక్క తిరగండి మీరు పక్క. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రియగో స్మరామి. యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః పద్మశ్రీర్విజయభూధ్రువాణి ధర్మదిమ్మమ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం ప్రజామి శరణం హరే. సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం తేషాం హృదిస్థో భగవాన్ మంగళానిధనం హరే. నామస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః వందే వరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం శ్రీరామం భోజా భోజా నమామ్యహం. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం నమః వరుంధరాభ్యాం నమః. వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్యా కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ శ్రీకృష్ణాయ నమః కృష్ణపరబ్రహ్మణే నమః ఉత్తిష్టంతో. ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ ప్రాణాయామే వినియోగః. ఓం భూః సర్వచేతన్ బ్రహ్మభూర్భువస్సోరం మమ ఉపాత్తా సమస్త దుర్దిక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభాభ్యాం శోభనే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వన్మంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శకాబ్దే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః మధ్యదేశే కళ్యాణమంటపే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుజనసన్నిధోऽస్మిన్ వర్తమానవ్యావహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీపరాభవనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మృతో ఆషాఢమాసే శుక్లపక్షే సప్తమ్యాం వాసరः వాసనస్తు భౌమవాసరే చిత్తా నక్షత్రే జమయోగే శుభగ్రహణ ఏవం గుణసకల విశేషణ విశిష్టాయాం శుభనిధౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. లోక కళ్యాణార్థం అందరూ కూడాను చెప్పుకోండి. మహావిద్యాం విద్యాం మహామాయాం మహామాయాం సర్వశక్తి సర్వశక్తి స్వరూపిణీం స్వరూపిణి భక్తానాం భక్తానాం ఇష్టదాత్రీంచ ఇష్టదాత్రీంచ రేణుకాంబాం రేణుకాంబా అహం భజే. అహం భజే. మనస్సులో మీ గోత్రము పేరు దయచేసి అందరూ తలుచుకోండి. ఒకసారి నేను చెప్పే సంకల్పం చక్కగా చెప్పుకోండి.
అస్మాకం అస్మాకం సర్వేషాం సర్వేషాం సహ కుటుంబానాం సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా సర్వత్ర సర్వత్ర దిగ్విజయ దిగ్విజయ ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం మమ గృహే మమ గృహే నిత్య కళ్యాణ నిత్య కళ్యాణ శోభన శోభన పరంపర పరంపర అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మమ మమ సకల సకల శత్రుపీడ శత్రుపీడ రోగపీడ రోగపీడ నివృత్త్యర్థం నివృత్త్యర్థం సకల విధ సకల విధ దృష్టిదోష దృష్టిదోష పరిహారార్థం పరిహారార్థం అస్మిన్ గ్రామే అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే అస్మిన్ దేశే క్షామ క్షామ డాంబర డాంబర మహామారి మహామారి ప్రవేశ ప్రవేశ అగ్ని అగ్ని జార జాల చోర చోర రోగ రోగ భయాది భయాది సర్వోపద్రవ సర్వోపద్రవ శాంత్యర్థం శాంత్యర్థం అనావృష్టి అనావృష్టి బాధ బాధ నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా సద్య సద్య సువృష్టి సువృష్టి ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం వార్షిక వార్షిక ఆషాఢమాస ఆషాఢమాస ప్రయుక్త ప్రయుక్త మంగళవాసర మంగళవాసర శుభ సమయే శుభ సమయే శ్రీ మహాకాళి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి శ్రీ మహాసరస్వతి స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన యథాశక్తి యథాశక్తి శ్రీ రేణుకా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ కళ్యాణ కళ్యాణ దివ్య దివ్య మహోత్సవ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం కరిష్యే కరిష్యే. శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశస్య ముఖే కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాజితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా చక్షోదజాగరా సర్వే సప్తద్వైపావసుంధరా వేద సామవేదో యథర్వణః అంగైర్సేతాస్త్రవే కలశామృతమాశ్రితాః కలశేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ముఖ్యైర్యజ్ఞేషు వర్ధతే వాయదకం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పదవాపోన్నమాపోమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగస్యాపో జ్యోతిగస్యాపో యజోగస్యాపः సత్యమాపः సర్వా దేవతాపో భూర్భువస్సువరాపో గంగే జన్మనే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా కృష్ణవేణీ చ గౌతమీ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతు దేవపూజార్థం దుర్దక్షయకారకः కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వందోతభిస్సేదదాదన హరిద్రాబింబే సుముఖం సాంగం సాయుధం సవాహనం శ్రీపత్నీ పుత్ర పరివార సమేతం మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి మహాగణాధిపతయే నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ
స్థిరాదనం గురు అధ్యానం సూర్యకోటితమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమః ధ్యాయామి ఓం గం గణపతయే నమః ఆవాహయామి ఓం గం గణపతయే నమః ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి ఓం గం గణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఓం గం గణపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన హేరణాయ చక్షుదే శివతమోరదస్తస్య భారయతే హనః హృదేరివ మాతరః రంగమామవో యస్య క్షయాయ జన్మథా ఆమోదనయధాతనః ఓం గం గణపతయే నమః శుద్ధోదక స్నానో సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయో సమర్పయామి స్మృతనాన్యర్షాభిషేనో సుతగా పూయమానా అభిచంద్రావర్తమేనో హరణ్యాభ్యశ్వాన్నథనో దేవసోమా ఓం గం గణపతయే నమః వస్త్రార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి వేదం పరమం పవిత్రం ప్రజాపదేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమక్రియం ప్రతిమంజుర భ్రయజ్ఞాపవేదం బలవత్తు తేజః ఓం గం గణపతయే నమః ఉపవేదార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరే గోదర్భభూతానాందాభ్యాపక్వరత్రియో గణపతయే నమః హరిద్రాజోర్ణం దివ్య విలేపణం సమర్పయామి పరాయణే దూర్వారోహంత పుష్పిణీ ప్రదాశ్చ పుండరే గాఢసముద్రస్య గృహాయ మే ఓం గణపతయే నమః పుష్పం సమర్పయామి పుష్పైః అక్షతైశ్చ సంబోధయామి ఓం గం సుముఖాయ నమః ఓం గం ఏకదంతాయ నమః ఓం గం కపిలాయ నమః ఓం గం గజకర్ణికాయ నమః గం లంబోదరాయ నమః ఓం గం వికటాయ నమః గం విఘ్నరాజాయ నమః ఓం గం ధూమకేతవే నమః ఓం గం గణాధ్యక్షాయ నమః ఓం గం బాలచంద్రాయ నమః ఓం గం గజాననాయ నమః ఓం గం వక్రతుండాయ నమః ఓం గం శూర్పకర్ణాయ నమః ఓం గం హేరంబాయ నమః ఓం గం స్కందపూర్వజాయ నమః ఓం గం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే కుమార నమః గురవే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి వనస్పత్యుద్భవేర్దివ్యేర్నానాగంధై సుసంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్ణాం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి రాజ్యంత్రివర్త సంయుక్తం వన్యనా యోజితం ప్రియం మంగళం దేవం త్రైలోక్యం నిరాపః దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే మహాగణాధిపతయే నమః ధూపదీపాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ప్రోక్ష్యామృతం భవతో మహాగణాధిపతయే నమః అమృతఫలా నివేదయామి ఓం అమృతాపిధానమసి ఉత్తరాభూష సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి పునః శుద్ధాచమనీయం సమర్పయామి భోగే పరేష్టకర్పూరేర్నాగమల్యే దలేర్యుతో చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత మహాగణాధిపతయే నమః తాంబూలో సమర్పయామి తాంబూలశ్రవణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విద్యవిలాసరే శివసుతాయ శ్రీవరదమూర్తనే నమో నమః మహాగణాధిపతయే నమః ఆనందదివ్యరేరాధనం సందర్శితామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయో సమర్పయామి రక్షాం ధారయామి జై బోలో గణేశ భగవాన్ కీ జై హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర సుముఖశ్చేక సంతశ్చ కపిలో గజకన్నకః ఓమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః సేతాని నామాని పఠే శృణుయాదపి సంగ్రామే సర్వకార్యేష విఘ్నస్తస్య న జాయతే విఘ్న ప్రచోదయాత్ మంత్ర పుష్పాంజలి వెనకాల అనౌన్స్మెంట్ ఆపాలి కళ్యాణం అయ్యేదాకా.
హలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని గారు శ్రీమతి కొండా సురేఖ గారు వచ్చి అమ్మవారికి ప్రత్యేకమంటి మంగళ ద్రవ్యములు, సౌభాగ్య ద్రవ్యములు, కళ్యాణ వస్తువుల్ని కూడా ఇప్పుడు సమర్పణ చేశారు. గణపతి పూజ చివరికి వచ్చింది. ఆదౌ పూజ్యో గణాధిప, ఆ గణపతి యొక్క పూజను చేసుకుందాం, ఆ గణపతిని ప్రార్థన చేసుకుందాం. బాజా ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నమామితం వినాయకం నతేతరాతి భీకరన్ నవోదితర్కభాస్వరన్ నమత్సురారి నిర్జరన్ నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమశ్రయే పరస్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం బుధాకరం యశస్కరం నమస్కరం నమస్కృత నమస్కరోమి భాస్వరం అకించనాతిమార్జనం చిరంతరప్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృందనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతం సుసాహితిం సుపుత్రతం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి శోచిరాత్ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సుసాహితిం సుపుత్రతాం, ఆ మహాగణపతి యొక్క ఆరాధన చేస్తే సుసాహితి సుపుత్ర, మంచి సంతానం, మంచి వాక్కు, మంచి ఐశ్వర్యం, అన్ని కార్యముల యందు విజయం జరుగుతూ ఉంది. అటువంటి గణపతి ఆరాధన చేసుకున్నాం. ఆ గణపతి దివ్యానుగ్రహం మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకొని పుణ్యాహవచనంలోకి వెళ్తాం. ధ్యాయేన్ నిత్యమపూర్వ వేష లలితాం కందర్పలావణ్యదాం దేవీం దేవగణైరుపాస్య చరణాం కారుణ్యరత్నాకరాం లీలా విగ్రహిణీం విరాజితభుదాం సత్చంద్రహాసాదిభిర్భక్తానంద విధాయినీం ప్రముదితాం నిత్యోత్సవాం రేణుకాం. ఆ నిత్యోత్సవ రూపంలో అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతున్నటువంటి శుభవేళ మనకి శ్రీ లహాలక్ష్మీ హృదయేశ్వరి నీవు నా చిత్తంబునందించి నా హృదయం వంచలకు కామక్రోధాది మదమాత్సర్యలో మోహంబులందరించేరనీయకే కాళీ కనకదుర్గా రాజరాజేశ్వరి అంబా స్వరద్రూపి భవితేశ్వరి భద్రకాళీశ్వరి సర్వసర్వేశ్వరి పరమపరమేశ్వరి జననీ జగదీశ్వరి సకల కళ్యాణదాయిని. అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి శ్రీమతి సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని మంగళాక్షతులని సమర్పణ సభక్తిపూర్వకంగా సమర్పణ చేస్తున్నారు. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం చేత వారికి వారి కుటుంబానికి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి, ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
పోలీసు వారికి విజ్ఞప్తి, కళ్యాణం అయ్యే వరకు కాస్త మీరు వేసేటటువంటి ఆ మాటలు కొంచెం ఆపవలసిందిగా కోరుచున్నాము. అనౌన్స్మెంట్ని కళ్యాణం అయ్యే వరకు ఆపవలసిందిగా కోరుచున్నాము. కళ్యాణ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఇప్పుడు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఆదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనై సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే. ఓం ఇమం మే వరుణశ్రుదేహవమధ్యాజ మృళయా రామవస్యురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే జ్ఞానోభిర్భిః హేడమానో వరుణేహ బోధ్యర్షగో సమానాయ ప్రమోషీ. ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వవేషో అనమీవ భవానః యత్వేమహే ప్రతిదన్నో జహస్వ సన్నహే సిద్ధిపదేశం చతుష్పదే. భవస్వః వాస్తోష్పదిమావాహయామి. ఓం బ్రహ్మా దేవానాం పదవే కవీనాం చ విప్రాణాం మహిషో మృగాణాం. ేనాగృధ్యానాగస్వధిర్వనానాగో సామః పవిత్రమత్యేతిరేభన్నో. ఓం భూర్భువస్సువః వాస్తుపురుషమాహయామి స్థాపయామి పూజయామి. భ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః పురందరాభ్యాం అరుంధదేవదిష్టాభ్యాం నమః రామాభ్యాం నమః సర్వేభ్యో మహాదరేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. పుణ్యాహం దీర్ఘమాదురస్తు సోమనస్య మస్తు. పుణ్యాహం దీర్ఘమాదురస్తు సోమనస్య మస్తు. శివావస్తంతో అక్షరం దారిష్టందాస్తు. ప్రార్థత ప్రియమేధాసో అత్యంతపుత్రగా ఉతపురన్నధుష్వర్చద గంధద్వారాందురాధర్ష నిత్యపుష్టాంకరేతనే గంధాపాంతో ప్రదాశ్చ పుండరే గాఢసముద్రస్య గృహాని మే సౌమంగళ్యంజాస్తు తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు దక్షిణాపాంతో బహుధైర్యంజాస్తు ఓంకారవాదిం కృత్వా వాచ్యదాం ఓం భద్రం కర్మే శృణుయామ దేవాః దీర్ఘమాయు సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సరస్వతి సర్వదాదిం సవితానో రాసదాన్ దీర్ఘమాయు నవో నవో భవతి జానమానాన్కేతురుషతామేత్యగ్రే దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయు ఆమోక్తంతు దేవసే దీర్ఘాయుక్తాయ వర్తతే హృదాగీర్ణామన్యమానో మర్త్యం మర్త్యో జోహవీమి ప్రజాభిరక్తే అమృతత్వశ్యా త్వగో సుకృతే దాతవేదౌ లోకమగ్నే కరణవస్యో స్వస్తే యర్షా ప్రజామాయర్థరంజా ప్రాప్తనశే కించిత్ కించిత్ ఉదకన్నినయతి. సమాహితమనసస్మః ప్రసేనంద భవంతః ప్రసన్నాత్మః శాంతిరస్తో పుష్టిరస్తో దుష్టిరస్తో వృద్ధిరస్తో అవిఘ్నమస్తో ఆయుష్యమస్తో ఆరోగ్యమస్తో సుస్థిరమకర్మాస్తో కర్మ సమృద్ధిరస్తో పుత్ర సమృద్ధిరస్తో వేద సమృద్ధిరస్తో శాస్త్ర సమృద్ధిరస్తో ఇష్టమస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్టమస్తు యత్పాపం తత్ప్రతిహతమస్తు శ్రేయస్సు శుక్రాంగారకవదమస్తు రాహు కేతు సోమదైత ఆదిత్య
పురోగా సర్వే గ్రామ ప్రియంతాం దేవతా ప్రియంతాన్ నైరుత్యాన్ దిశేషామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఏతయః ప్రథమ కలశే శుభాని వర్ధంతా శివ అర్ధవస్తంతో ఓషధయస్తంతో శివ వనస్పతిస్తంతో రాత్రే శివే స్యాత ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరమహరహర వివృద్ధిరస్తు ఉత్తరోత్తర శుభాక్రియా సంబద్ధింతా పురోగా విశ్వే దేవాస్త ప్రియంతా మహేశ్వరే పురోగా మాత్ర ప్రియంతా పురోగా మరుద్గణా ప్రియంతా పురోగా ఋషిగణా ప్రియంతా పురోగా సర్వే దేవాస్త ప్రియంతా ఆదిత్య పురోగా సర్వే గ్రహ ప్రియంతా ఛందాగస్యాచార్య యజ్ఞా దక్షిణాశ్చ ప్రియంతా బ్రాహ్మణాశ్చ ప్రియంతా విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతా ప్రియతా భగవాన్ నారాయణ వేదాం భగవాన్ స్వామి మహాదేన భగవాన్ పర్జన్యః వేదాం భగవాన్ పితామహ కాళావాచ్యంద శివశంకునే సామగాయసి బ్రహ్మపుత్రైవ సవనేషు శంససి వాచేర్మతే రమేచ్చ సర్వదో నశ్యగుణే భద్రమావదా విష్ణుదో శుగునే పుణ్యమావ ప్రతర్వై యాజ్యా పుణ్యేవ లక్ష్మీం పుణ్యామేవ తల్లక్ష్మీం సంభావయతే లక్ష్మీం సంస్కృతే నక్షత్రం వేదోపవ్యషం యదా వేదోర్జ ఉదయతే నక్షత్రం నైది యావదత్రసోర్జో గచ్ఛేత్ ధన్యం పశ్యేత్ తావద్వేదస్కారే స్యాత్ యాహేవ గురుదే ఓం తాని వా ఏతాని యమ నక్షత్రాణి యాన్యేవ దేవ నక్షత్రాణి తేజు గురువేదస్కారే స్యాత్ యాహేవ గురుదే ఓం పుణ్యాహం భవంతో ప్రవంతో ఓం పుణ్యాహం సుందరే వాలిమ ప్రభామే తోమో తస్తి భవనస్పతే బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతు ఆదిత్య ఉదయనే పథ్యే వేద ప్రయత్యా ప్రయత్య పథ్యాం స్వస్తి మధ్యుజ్యంతి స్వస్తి వేద ప్రయత్య స్వస్త్యుజ్యంతి స్వస్త్యుజ్యంతి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూజా విశ్వవేదాః హస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిర్దధాతు దేవావసవः సౌమ్యాసః కృష్ణో దేవేరతిరాత్రవిష్ఠా యజ్ఞం పాంతురజః పరస్తాత్ సంవత్సరేణ మృదక్ స్వస్తి కుటుంబాయ శుద్ధి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు గంగా యమునా సరస్వతి కృష్ణవేణి గోదావరి ఇత్యాది అనేక నదుల్ని ఆ కలశముల యందు ఆవాహన చేశారు. ఒక విచిత్రం చూడండి, మీరు గంగా అనండి స్త్రీవాచకం, కృష్ణ అనండి స్త్రీవాచకం, గోదావరి స్త్రీవాచకం. ఏ నదిని మనం భావించినా పూజించినా మన నోటితో ఉచ్చరించిన అన్ని రూపకమైనటువంటి వాచకములే. ఒకే ఒక నది బ్రహ్మపుత్ర పురుషవాచకం. అంటే భారత సనాతనమైనటువంటి మన సంప్రదాయంలో స్త్రీకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో మన మహర్షులు, మన వేదములు, మన శాస్త్రములు, మన ఇతిహాసములు ఈ ఒక్క శ్లోకం చాలు. ఇవాళ ఏదో మనం వచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలంటాం కాదు. ఏనాడో వాళ్ళ రిజర్వేషను శాశ్వతంగా మంచి బ్రహ్మాండంగా ఏనాడో రిజర్వేషన్ గట్టిగా చేసి పెట్టారు. కాబట్టి ఆ నదుల్ని ఇక్కడ ఆవాహన చేసి మనం ఎంత యజ్ఞం చేయనియండి, ఆ స్త్రీవాచకమైన నదులని ఆవాహన చేసి పూజించి అర్చించి భావించి ఆ నీరు చల్లనిదే, ఇవి ఏవి పవిత్రం కాదు. కాబట్టి ఆ సమస్త తీర్థముల్ని కూడా ఇక్కడ ఆవాహన చేశారు. ఆ నీళ్లతో ఈ మనం తెచ్చినటువంటి ఈ ద్రవ్యములన్నిటినీ కూడాను ప్రోక్షించారు. ఏమిటయ్యా దీంట్లో విశేషం? మా అమ్మవారు నిత్యము ఇక్కడ గంగాది సర్వతీర్థ రూపిణిగా కూపంలో బావిలో ఉన్నది. ఆ అమ్మ దగ్గరికి ఎంతో మంది వచ్చి ఆ బావిలో నీళ్లు తీసుకుపోతారు, మంచిగా చల్లుకుంటారు. మాకు ఇదే పెద్ద పుష్కర స్నానంతో సమానం. భక్తులు ఆ విధమైన భక్తితో ఉంటారు. ఏమిటయ్యా ఇక్కడ విశేషం? దివ్య భగవతి భగభారతి ఈశ్వరి పల్లవి రాధా సుధామణి రేణుకే రాగిణి రాధికే భోగిని భాగేశ్వరి శీల సీతేశ్వరి. అమ్మవారు ఆ శీతలా రూపంలో ఉంది. అటువంటి గంగా జలాలతో ఇప్పుడు ప్రోక్షణ చేశారు. ఇప్పటిదాకా కళ్యాణానికి సంబంధించిన పూర్వాంగం ఏర్పాట్లు మంత్రపూర్వకంగా జరిగినాయి. ప్రభుత్వం వారు వ్యావహారికంగా ఏర్పాటు చేశారు. అర్చక స్వాములు మంత్రపూర్వకంగా ఏర్పాటు చేశారు. ఇక మహావిష్ణు స్వరూపంగా కైలాసం నుంచి ఆ మహానుభావుడు ఈశ్వరుడు జమదగ్ని రూపంలో వచ్చారు. ఆయనకి ఇక పెళ్లి తంతున అయ్యగారులు ప్రారంభం చేస్తున్నారు.
సుజీవో హవ్యామరుదశుజేనాగుంశుజిగుంహినోమ్యధ్వరగోషుజేభ్యః సత్యమృతదాపాజంశుజన్మానశ్యుదయః కవిః సుధేరోదదాహుదః స్తవ శుక్రాభ్రాజందైరదేగుష్యర్చయః ఓర్ణవింద్రం స్తవామశుద్ధోషధేన సామ్నా ముఖైర్వా వృద్ధాంసో శుద్ధాజీర్వా వృణప్తో శ్రీదేవదేవస్య చతుర్దశభువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః సకలలోకజనన్యాః శ్రీ రేణుకాంబా సమేత సవదజ్ఞవర్ష దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం యజ్ఞోపవీత సహిత కౌతుక బంధనం కరిష్యే. ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయాత్ వాచం విష్ణుగో సరస్వతే గోసవితారం చ వాజినౌ అఘోరాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన విష్ణుగో సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణో బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. బంధన సహిత యజ్ఞోపవేద దేవతాభ్యో నమో నమః. సర్వోపచారార్థే పుష్పాక్షదాని మంగళద్రవ్యాన్ని స్వామివారికి సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతం అందరూ కూడాను దానికి చూసి నమస్కారం చేసుకోండి. మొత్తం 9 పోగులతో స్వామివారికి ఉపవీతాన్ని తయారు చేసి అలాగే ఆ రక్షని సహకారం చేసి ఆ రెండింటినీ కూడాను సమర్పణ ఈశాన చేస్తున్నారు. విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. విశ్వేత్తాతే సమనేషు ప్రవాచ్యాయా జగద్ధమగమన్నింద్రసున్వతే ఆరావదం యత్పురుషం బ్రహ్మస్వభావృషిమంధవే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సారం పరస్తాదు ఆయుష్యమగ్రయం ప్రజముంజ శుభ్రయజ్ఞోపవీ ఫలమస్తు తేజః క్షత్రవృద్ధవిష్ణయం దృష్టబోధశ్రుభితముగ్రవీరో సోమేన పంచదశేన మధ్యమిదం వాజేన సగరేణ రక్షా అస్తు ముహూర్తకాలే సూర్యాదినాగ్రహాణామత్యంతానుకూల్య ఫలసిద్ధిరస్తు. బాజా అయ్యగారు ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పణ చేశారు. యజ్ఞోపవీతం ఎప్పుడు వేసుకొని ఎప్పుడు స్వామి ఆ రక్షాబంధనం చేసుకున్నారో ఇక ఈ జగత్రక్షణ కోసం వారి యొక్క బుద్ధి అంతా కూడాను ఇక్కడనే ఆయన ప్రయోగం చేస్తారు. ఇక్కడే ప్రేరణ జరుగుతుంది. ఏమిటయా ఈ రక్ష, జగత్తును రక్షించే వాడికి మనం రక్ష కట్టడం ఏమిటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యశోదమ్మ తల్లి శ్రీకృష్ణస్వామికి దిష్టి తీస్తూ ఉండేది ఎప్పుడు కూడాను. ఎందుకంటే చాలా అందగాడు పరమాత్మ. ఆయనకున్నంత అందం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆ అందాన్ని చూచే ప్రహ్లాదుడు మహాభాగవతోత్తముడు ఆయన్ని ఎంతో ప్రార్థన చేశాడు. వైకుంఠవాసైనటువంటి మహావిష్ణువుని ప్రార్థన చేశాడు. ఆ కైలాసంలో ఉండేటువంటి పరమాత్మ జగద్రక్షణ చేయాలి. ఆయన ఎప్పుడు కూడాను సమాధి స్థితిలో ఉంటారు. భీతిర్నాస్తి భుజంగ పుంగవ విషాత్ ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలోలనాత్ శౌచన్న గంగాజలాత్. పరమేశ్వరుడు చాలా గొప్పవాడు. ఎంచేతనంటే ఆయన శరీరం మీద మహామహా విషాల్ని కక్కేటువంటి సర్పాలు ఉంటాయి. వాటి వల్ల వచ్చేటువంటి భయం ఆయనకి లేనే లేదు. ప్రీతిర్న చంద్రామృతాత్ ఆయన శిరస్సు మీద అమృతాన్ని గ్రోలేటువంటి ఆ చంద్రుడే ఆయన శిరస్సుని అలంకరించి ఉన్నాడు. అటువంటి చంద్రుడు ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రీతి లేదు. భీతిర్నాస్తి భుజంగ పొంగవ విషాత్ ప్రీతిర్న చంద్రామృతాత్ నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజలాత్. ఆయన ఎప్పుడు కూడాను కపాలాలు మెళ్ళో వేసుకొని ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి
ఆశౌచము లేదు. గంగ ఆయన నెత్తినే ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి శౌచం అంతకంటే లేదు. నా శౌచంచ కపాల దామలులనాత్ శౌచన్న గంగాజల నోద్వేగ స్థితి భస్మన నచ సుఖం. ఆయన ఎప్పుడు చితిభస్మ రాసుకొని ఉంటాడు. దానివల్ల వచ్చేటువంటి ఆయనకు ఉద్వేగం లేదు. నోద్వేగ నచ సుఖం గౌరీ సమాలింగనాథ్. ఎప్పుడు ఆ పార్వతీదేవి వారు పక్కనే ఉంటుంది. ఆయన దాన్ని పెద్దగా పట్టించుకోడు. ఆయన నోద్వేగ స్థితి భస్మన నచ సుఖం గౌరీ సమాలింగనాథ్ స్వాత్మారామతయా హితాహిత సమహ. హితము అహితము ఇందు కూడా సమభావంతో ఉండేటువంటి పరమాత్మ ఆయన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే హరహర మహాదేవ శంభో శంకర అని ప్రార్థిస్తారో వారందరికీ ఏమి కావాలో. ఎందుకంటే చాలామంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఐశ్వర్యం వస్తుందని. చాలా తప్పది. ఆయన ఇచ్చేటువంటిది జ్ఞానైశ్వర్యం ఇస్తాడు. ఈశ్వరుడు ఇచ్చేటువంటిది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఎప్పుడైతే ఈశ్వరుడి శిరస్సు మీద అంత భస్మం వేసి అంత పంచామృతాలో నీళ్ళలో పోస్తే ఆయన సంతోషించి ఆయన ఐశ్వర్యం ఇస్తాడు. అంచేతనే విభూతిర్భూతిరైశ్వర్యం. ఎక్కడుందయ్యా ఐశ్వర్యం అంటే విభూతులనే ఉంటుంది. అందుకోసమే మనకి ఆచార్య స్వాములు కంచి వెళ్ళండి, శృంగేరి వెళ్ళండి, ఎవరిచ్చినా విభూతే ఇస్తారు. ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు అమ్మాయి కంచిస్వామి దర్శనం చేసుకుంటుంది. ఆయన అంత విభూతి ఇచ్చారు, అక్కడే ఉన్న ఆ రోజున. కాబట్టి ఆ విభూతిలో అంత గొప్పతనం ఉంది. అంచేతను ఎవరైతే ఆ విభూతి పెట్టుకుంటారో వారికి మంచి హృదయం, మంచి సద్బుద్ధి కలుగుతుంది. అంచేతనే బుద్ధి అనేది చాలా ముఖ్యం. అందుకోసమే పోతనామాచుల వారు చెప్తారు, ప్రహ్లాదుడు కోరుకున్నట్ట. ఏమని కోరుకున్నాడు? తన యందు నిఖిల భూతముల యందు. ఎటువంటి వాడయ్యా ఆయన అంటే ప్రహ్లాదుడు లాంటి వాడు మన ఇంట్లో ఉండాలి, మన వీధిలో ఉండాలి, కనీసం మన పేటలో ఉండాలి, మన గ్రామంలో ఉన్నా ఉండాలి. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు అంటే తన యందు నిఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. అందరి యందు సమభావంతో ఉంటాడు. పెద్దల బొడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. పెద్దలు వస్తే చక్కగా వంగి నమస్కారం చేస్తాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ఎవరైనా అన్య స్త్రీని చూశాడా? యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమః. ఆ విధమైనటువంటి భావన కలవాడు. కనుదాయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. సకులయడ సోదర స్థితి జరుపువాడు. లీలయందును బ్రొంకులు లేనివాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా అని మనిషికి ఇటువంటి మన ఇంట్లో ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి సద్బుద్ధి మనకు కలగాలి. అతిథి వస్తే, అభ్యాగతి వస్తే వారిని గౌరవించాలి. మన ముఖ్యమంత్రి గారిని పిలువద్దామని వెళ్ళాం. రాత్రి 10 అయింది. అమ్మగారు లోపల నుంచే పండ్లు పానీయాలు అన్నీ పంపించారు. అయ్యగారులు బిస్కెట్లు అవి తినరని మా కోసం పండ్లు ఫలాలు పంపించారు. అంటే ఒక గృహిణి యొక్క ఆలోచన. నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే అన్నది శాస్త్రం. ఎవరిని చూడాలయ్యా? ఆ గృహం ఎట్లా ఉంటుంది? గృహిణి బట్టి గృహణం ఉంటుంది. గృహిణే సరిగ్గా లేదనుకోండి, గృహమే ఉంటుంది. ఆ గృహంలో లక్ష్మీనే లేదు. కాబట్టి అటువంటి ఆర్ష భారతీయ సనాతన సంప్రదాయంలో మన స్త్రీలు ఎప్పుడూ విరాజమానమవుతూ ఉండాలి. వాళ్ళ ఇళ్లల్లో అందరికీ కూడాను కళ్యాణ పరంపరలు, నిత్య కళ్యాణ శోభన పరంపరలు జరుగుతూ ఉండాలి అని ఆ జగత్ కళ్యాణాన్ని ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు జరిపిస్తారు. श्री रेणुकांबा समेत जमदग्नि महर्षि दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि कन्यावरणं कारयिष्ये तानादितोद्वाभ्यामभिमन्त्रयेता ओम प्रसुड्मन्दाध्ययसानस्य सक्षणि वरेभिर्वरागो अभिषुप्रसीदता अस्माकमिन्द्र अभजं जुजोषयत् सौम्यस्यान्धसो बबोधते अक्षरारजवस्सन्धबन्धायेभ्यः सखायो इन्दिनो वरेयो संभगो नो निनीजात् सञ्जास्मत्यगोसुयममस्तु देवाः मंत्रैस्ते कन्या
न्यादादारङ्गत्वा ब्रुवते అనుహవం పరివాదం పరీక్షపో स्वप्नं दुर्दितं तद्विषद्भ्यो दिशाम्यहम् అనుహోదం పరిహోదఘోషగుణైర్యదశాగుణం मृगस्य सदमक्ष्णया तद्विषद्भ्यो दिशाम्यहम् ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే स्वस्तिते स्वनस्पते स्वस्ति मे स्वनस्पते నమస్తే రుద్రాయ నమో రుద్రాయ చతుర్థదే ओष्ठमसि नमस्ते अस्तु मामाय गुंसे सिगसिरसि वज्रो नमस्ते अस्तु मामाय गुंसे ఉద్యాదేవ శగుణే సామగాయతి బ్రహ్మపుత్ర ఇవ సవనేషు పుంసతి शगुणे अस्तु प्रतिनः सुमना भवासागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवनाप्नवान और्वजामदज्ञपञ्चारुषया प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य పౌరస్య బ్రహ్మణో నత్రే सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आप्नवान और्वजामदज्ञपञ्चारुषेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य पौत्राय सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आप्नवान और्वजामदज्ञपञ्चारुषेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवस्य पुत्राय सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भार्गवच्यवन आप्नवान और्वजामदज्ञपञ्चारुषेय प्रवरान्विता श्रीवत्सगोत्रोद्भवाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय आदिमध्यान्तरहिताय निर्गुण परब्रह्म स्वरूपाय साक्षात् नारायण स्वरूपाय जमदग्नि महर्षिदेवराय सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य सूरसेन महाराजवर्मणो नप्त्री सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य देवसेन महाराजवर्मणः पौत्री सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवस्य वेणु महाराजवर्मणः पुत्री सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु आङ्गीरसायास्य गौतमत्रयार्षेय प्रवरान्विता गौतमसगोत्रोद्भवा अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकां तत्त्वातीतां आदिमध्यान्तस्वरूपिणीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं श्री रेणुकायन्दं कन्या लोक कल्याणार्थं धर्म प्रयासंपत्त्यर्थं वृणीमहे तस्मै दास्यामि మనం పిల్లని ఇవ్వాలి అంటే పిల్లవాడి యొక్క గోత్రం అవన్నీ తెలుసుకోవాలి. కానీ నేటి సమాజంలో ఉద్యోగం, చదువు, అట్లాగే ఏం ప్యాకేజీ, ఎక్కడ ఇళ్ళున్నాయి, ఎక్కడ స్థలాలున్నాయి ఇవి చూస్తున్నాం. ప్రాచీన కాలంలో 7 తరాల నుంచి చూసేవారు. ఆయన బ్రహ్మగారికి మానసపుత్రుడు పులస్త్య మహర్షి. ఆ మానసపుత్రుడైనటువంటి ఆయనకి మునిమనవడు. అట్లాగే భృగు మహర్షి గారికి పౌత్రుడు, రుచీక మహర్షి గారికి పుత్రుడు జమదగ్ని అనేటువంటి పేరుతో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి వారికి అమ్మాయిని ఇస్తున్నారు. ఇక అమ్మాయి ఏమన్నా తక్కువదా అంటే ఆవిడేం తక్కువది కాదు, జగజ్జనని. ఎందుకంటే ఆవిడే అత్యంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. మా అయ్యగారికి ఏమీ లేదు. పెళ్లి కాకముందు చితాభస్మాలేపోకరణమశనం దిక్పటధరో. పెళ్లి కాకముందు ఏంటయ్యా అంటే శ్మశాన భస్మం రాసుకుండేవాడు. గరళం పోనీ గొంతేమన్నా బాగుందా అంటే ప్రపంచంలో ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి విషాన్ని కాస్త మింగటం వల్ల ఆ కంఠమంతా నీలంగా అయిపోయిందండి. పోనీ లోపల నీలంగా ఉంది, బయట ఏమన్నా బాగుందా అంటే బుస్ బుస్ అంటే ఎప్పుడు సర్పాలు ఆయన మెళ్ళో.
అవే అలంకారాలు. చితాభస్మాలేపో గరల మసనందిక్పటధుర. పోనీ తలకాయ కొద్దిగా పైకెచ్చి మంచి బ్రహ్మాండమైన ఎయిర్ క్రాఫ్ ఏమన్నా ఉందంటే అదేం లేదు ఆయనకి. జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి. ఎన్నాళ్ళయిందో జీవితంలో ఒక్కసారి కూడా మంగళవాటితో పని పెట్టుకోవాలి ఆయన. ఏనాడు క్షవరం చేయించుకోవాలా. ఆ జడలు గట్టిపోయినాయి. జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి. పోనీ ఇంకా ఆభరణాలు ఏమన్నా కపాలీభూతేశ. కపాలాలు వేసుకున్నాడండి శరీరం అంతా. మనకేదో రుద్రాక్షలు వాడికి బంగారం వేసుకున్నాం, ఆయన కపాలాలు వేసుకున్నాడు. కపాలీభూతేశో భజతి జగదీశైక పదవీ. ఎవరన్నా ముఖ్యమంత్రిని చేయాలంటే ముందు ఆయనకు అనుభవం ఉండాలి, ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి, అందరూ ఎన్నుకోవాలి. ఈయనకదేం లేదు, అమాంతం తీసుకెళ్లి జగదీశైక పదవీ. జగత్తులో ఒకటే ఒక పదవి ఉంది, ఈశ పదవి అంటే శాసించే పదవి ఉంది. జగదీశైక పదవి. అటువంటి పదవి ఎట్లా వచ్చిందంటే భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఎప్పుడైతే పాణిగ్రహణం చేసుకున్నాడో అప్పుడు ఆయనకి ఈ ఐశ్వర్యం అంతా వచ్చింది. స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం. ఏ ఇంట్లో అయినా పురుషుడు ఒక పదవిని అలంకరించారు అంటే ఆ స్త్రీ యొక్క తెలియని కనిపించినటువంటి తపఫలితమే మగవాడు అనుభవిస్తాడు. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. అటువంటిది అమ్మవారు ఎవరయ్యా అంటే సూరసేన మహారాజవర్మణో నప్త్రీం. సూరసేన మహారాజు గారికి ఆవిడ సాక్షాత్తు మునిమనవరాలు. దేవసేన మహారాజు గారికి పౌత్రి, రేణు మహారాజు గారికి పుత్రి. రేణుకానాం నీ కన్యాం. రేణుకా అనేటువంటి జగజ్జనని, బలకంపేట నివాసిని. ఎంత గొప్పది! నమో కనకదుర్గా, నమో భరతమాత, నమో చంద్రరేఖ, నమో విశ్వరూపి, నమో దుష్టదూరి, నమో సకల లోకమాత, మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి, బలకంపేట వాసిని శ్రీ ఎల్లమ్మదేవి. నమస్తే 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 నమో నమః. అటువంటి బలకంపేట స్వరూపిణి ఆ ఎల్లమ్మ వారికి ఇక్కడ కళ్యాణం జరగబోతూ ఉంది. జై బోల్ ఎల్లమ్మ మాతకి. రేణుకాంబా సమేత జపదగ్ని మహర్షి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి వివాహారాగతమిమం వరం భగవంతం చ మదగ్ని మహర్షిణం ద్రవ్యేణ పూజయిష్యే. యత్రాస్మా అపచితిం కుర్వంచి తత్కూర్చ ఉపవిశతి యథా పురస్తాద్. రాష్ట్రభృత్యాచార్య సందేమాల్ స్వచ్ఛోషం. ఓం ఆపపాద్యాయ నీళ్లు కులే బ్రహ్మవర్చస్య దానే నందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా దక్షిణతో అభిషించంతు త్రైష్టుభేన ఛందసా. పశ్చాదభిషించంతు జాగతేన ఛందసా దేవ ఉత్తరతో అభిషించన్ పారిష్టుభేన ఛందసా. పరస్త్వపరిష్టాదభిషించంతు పాంతేన ఛందసా రుద్రాయస్థరధన్వనే గిరః ప్రేషవే దేవాయ స్వధామ్నే మీఢుజే భరదాశృణోతనా పాదత్తేభిరుత్రషంతమేభే హిమా అశీయ భేషజేభిః యస్మద్దేశో వితరం జగుః యాగిష్టాదయ స్వామిషూచీ పాదుకే అభిషిచ్య వరః ఆచమ్య మయి మయేంద్రియం వీర్యం కూర్చాభ్యాం పరిగృహ్య మృణ్మయే నారాయణీయా ఆపయతి ప్రాహ. ప్రియం ప్రజానాం కుర్వధిపతిం పశూనాం విరాజో దోహోసి విరాజో దోహమసేయమధ్యాయ విరాజా స్వాయోనిమపి గచ్చత ప్రదజా భోజా సంభావనా దేవి పూర్ణవాత్రమానయతి సగం సుజ్జ
కూర్చాభ్యాం ప్రేష్య దాతా మధువర్గేతి ప్రాహ త్రయ్యై విద్యాదే యశోసి యశోసి బ్రహ్మణో దేత్తిరసి ప్రియం ప్రజానాం కుర్వధిపతిం వశూనాం ఆమాగరేజసా వర్చదాదగం హృదపయదాదేజసాచా ప్రియం ప్రజానాం కుర్వధిపతిం వశూనాం అమృతోపస్తరణమసే యపీత్వా మధునో మధవ్యం పరమవన్నాద్యం వీర్యో దేహం మధురో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమోన్న మధవ్యోసాని సగవ్యో వర్ధదాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధాపనిధి అస్య పరిధిమ్మా కుర్వవనిదోహం మనుష్యేషు భూజాతం గౌర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దుహితావధూనా కుస్వదా నిత్యానామృతస్య నాభిరోజించికిదుషేచనాయ మా కామనా కామదిం వరిష్ఠా శివదూతకంతృణాన్యత్తు ఓముద్ధృజతా ఇవం వస్త్రాణి వే వజావజాధే యవారక్షద్రామంతవహదుర్గా అవాదరదమనుదాన విశ్వర్తేన మిత్రావరుణాసమంగళేర్యం సుమంగళేర్యం వధూరిమా గౌతమే తపశ్యదా భాగ్యమస్యై తత్వాయాథాస్తం విపరేతనా ఓం యవం వస్త్రాణి వస్త్రాణి మే వదావదాధే దివారక్షద్రామంతవహదుర్గా అవాదరదమనుదాన విశ్వర్తేన మిత్రావరుణాసజే సుమంగళేర్యం వధూరిమా గౌతమే తపశ్యదా భాగ్యమస్యై తత్వాయాథాస్తం విపరేతనా రాష్ట్ర ప్రభుత్వం వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రముల్ని అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవనందు అయ్యవారికి అమ్మవారికి ఆ బంగారు చెరుగుల పట్టు వస్త్రాలని అర్చక స్వాములు సమర్పణ చేస్తున్నారు. బాజా కన్యాదానం అనేటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం జరగబోతూ ఉంది. దానికి సందర్భంగా మహాసంకల్పం, ఇందాక మనం చేసుకుంది సంకల్పం, ఇప్పుడు మహాసంకల్పం అనేటువంటి ఒక సంకల్పాన్ని అయ్యవార్లందరూ కూడాను పఠించబోతూ ఉన్నారు. ఈ కన్యని పంచభూతాల సాక్షిగా, అష్టాదశ పురాణాల సాక్షిగా, 4 వేదముల సాక్షిగా, గంగాది సర్వతీర్థముల సాక్షిగా, హిమాలయాది సమస్త పర్వతముల సాక్షిగా, అనేక దేవతా వృక్షముల సాక్షిగా, కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది ఋషుల సాక్షిగా, అగ్ని సాక్షిగా ఈ కన్యని నేను ఇస్తున్నాను. ఇంతేకాదయ్యా, అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది తెలంగాణాది అనేక రాష్ట్రములు, అనేక భాషల యొక్క సాక్షిగా ఈ కన్యని నేను వివాహం చేస్తున్నాను. ఈ కన్యని వివాహం చేస్తున్నాను అంటే మిగతా దానాల్లో సంప్రదదే నమమ, నాకు ఎటువంటి అధికారము లేదు. ఒక నవగ్రహ దానం చేస్తాం,
నా మామ, గోదానం చేస్తాం నా మామ, నాది కాదు ఇది అంటాం. కానీ ఏ ప్రపంచంలో కన్యాదానం విషయంలో సంప్రదదే, నాకు కూడా తండ్రిగా నాకు అధికారం ఉన్నది, నువ్వు తప్పు చేస్తే అడిగే అధికారం ఉందని ఆ ఒక్క 3 అక్షరాల్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకొని ప్రతి తండ్రి కన్యని దానం చేస్తాడు. అలాగే ఇక్కడ రేణు మహారాజు గారు అయ్యవారికి, ఎందుకంటే ఆయన హిమాలయాలు చెప్పకుండా వెళ్ళిపోయినా అనుకోండి, అమ్మవారు ఏమైపోవాలి, చాలా కష్టం కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు వివాహం కాగానే కొన్నాళ్ళు కైలాసానికి వెళ్ళారు. సరే, ఆవిడ కూడా చాలా చల్లగా ఉంటుంది, హైదరాబాద్ చాలా వేడిగా ఉంది, ఇక్కడ కంటే బాగా చల్లగా ఉంటుంది కదా, ఆయనతో పాటు పుష్పక విమానం ఎక్కి అమాంతం కైలాసం వెళ్ళింది. అయ్యవారు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సరే, ఆయన మొహం ఈవిడ చూడ, ఈవిడ మొహం ఆయన చూడ, ఇలా జరుగుతూ ఉంది. కొన్నాళ్ళు గడిచిపోయింది. సరే, కొన్నాళ్ళు అయిన తర్వాత అమ్మవారు అడిగిందిట, నాయనా మన స్వామి మన ఇద్దరం ఇక్కడే ఉంటే లాభం ఏంటి, మనం భూలోకానికి వెళ్దాం. సరే, ఎక్కడికి వెళ్దాం? సరే, ఆలోచించారు. చివరికి కాశీ వెళ్ళి ఉందామని నిర్ణయించుకున్నారు. సరే, కాశీకి వచ్చారండి. వచ్చేటప్పుడు ఓ మాట అన్నారు, ఇన్నాళ్ళు మన ఇద్దరమే ఉన్నాం, మన మధ్య గొడవ పెట్టేవాళ్ళు లేడు, ఎవరి సమస్యలు మనకు లేవు, కానీ భూలోకానికి వెళ్తున్నాం, అనేక సమస్యలు ఉంటాయి, అన్నిటినీ మనం ఎదుర్కోవాలి. అసలు ముందు మనకంటూ సమస్య వస్తే మనమే మాట్లాడుకోవాలి తప్ప మనం ఏ పోలీస్ స్టేషన్కి కానీ ఏ కోర్టుకు కానీ వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు పార్వతీ పరమేశ్వరుడు. సరే, దాని ప్రకారం ఇద్దరు వచ్చారండి. సుముహూర్తం చూసుకున్నారు, మంచిగా కాశీ వచ్చారు. కాశీలో ఉన్నారు. కాశీలో ఉంటే రోజు అనేక మంది భక్తులు వస్తున్నారు. ఒకరు పెళ్లి కాలేదని, ఒకరి సంతానం లేదని, ఒకరి మంత్రి పదవి రాలేదని, ఒకరికి ఉద్యోగం లేదని, ఏవేవేవో అనేక కోరికలన్నీ కోరుతున్నారు. ఆయన ఏమీ మాట్లాడట్లా. అమ్మవారు మటుకు పాపం భక్తులు ఎంతో శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే, సకల జనుల యొక్క ఆర్తిని తీసేయటమే ఆవిడ సంకల్పం. అయ్యో ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, మరి నా పతి ఏమో అన్నీ వింటున్నాడు, ఏమీ మాట్లాడట్లేదు, భర్తకి చెప్పకుండా నేనేం చేయాలి అని పాపం ఆవిడ రోజు బాధపడుతూ ఉండేది. సరే, ఒక రోజున ఈయన ఉన్నట్టుండి అమాంతరం బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. పోనీ చెప్పి వెళ్తున్నా అంటే చెప్పకుండా వెళ్తున్నాడు. అది చాలా బాధగా ఉంది. సరే, పార్వతీ అమ్మవారు అడిగింది, మంచి ఆయన మూడు చూసి, నాథ నువ్వు అనేక మంది భక్తులు వచ్చి అనేక సమస్యలు చెబుతున్నారు, ఒక్క సమస్యని నువ్వు వినట్లేదు, అసలు పట్టించుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, మాతృహృదయం నాకు చాలా బాధగా ఉంది, మరి నువ్వేమో ఎక్కడికో వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని నిలదీసిందండి. స్వామి అన్నాడు, ఏదోలే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. కాదు అట్లా చెప్పకుండా ఉంటే మరి ఇంకా అనుమానం పెరుగుతుంది కదా, అంచేత ఏం లేదు, కాశీలో చాలామంది పోదామని వస్తారు, ఆ పోయే వాళ్ళకి ముక్తినిస్తున్నాను అన్నాడు. ఆవిడ అమాంతం ముక్కు మీద వేలేసుకుంది. జగదంబిక మాతృహృదయం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ చాలా బాధపడ్డది. అరే పోయే వాళ్ళకి గురించి, ముక్తి గురించి ఆలోచిస్తున్నాడు, ఉన్నవాడు అన్నమో రామచంద్ర అంటాడు, పిల్లలో రామచంద్ర అంటాడు, వీళ్ళ గురించి పట్టించుకోడు, ఇదేమి అని ఆవిడ వెంటనే నిర్ణయానికి వచ్చింది. అనేక మంది వచ్చి అడుగుతుంటే వాళ్ళ సమస్యలు తీర్చకుండా నువ్వు పోయే వాళ్ళ సమస్యలు తీరుస్తున్నావు, కాబట్టి ఇక నుంచి నేను నీతో ఉండటం మంచిది కాదేమో అనిపిస్తుంది, నా దగ్గరికి ఎవరొస్తే వాళ్ళు ఏది అడిగితే అది నేను ఇద్దామని నిర్ణయించుకున్నాను, నీ ఇష్టం, నువ్వు ముక్తినిస్తావో నువ్వు ముక్తినే ఇవ్వు, నేను భుక్తినిస్తాను అని. కాశీలో అప్పటి నుంచి అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, మిగతా చోట్ల అందరూ కలిసి ఉంటారు, కానీ ఒక్క కాశీలో అన్నపూర్ణ అమ్మవారు వేరుగా ఉంటుంది, అయ్యవారు వేరుగా ఉంటారు. కాబట్టి ఆయన పరమేశ్వరుడు ముక్తిని ఇవ్వటం కోసం అక్కడ కూర్చున్నాడు. అంచేత ఎప్పుడైనా అభిప్రాయ భేదం వస్తుందేమోనని ముందుగానే ఆ మహారాజు గారు సంప్రదదే అంతవరకే ఇచ్చారు ఆ అమ్మాయిని. ఆ ప్రకారంగా ఇప్పుడు ఆ మహాసంకల్పం అనేటువంటి మంత్ర పఠనాన్ని మన పండితులు, విశ్వం ఎంత గొప్పది, విశ్వంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి వృక్షజాతులు ఉన్నాయి, ఏమేమి నదీ జాతులు ఉన్నాయి, ఏమేమి పర్వత జాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడాను, ఒకప్పుడు పర్వతాలు రెక్కలతో ఎగురుతూ ఉండేవి, అవన్నీ విషయాలని కూడాను ఈ మహాసంకల్పంలో చెప్తారు. అది విని మనంతరం కూడా తరిద్దుగాక. జై బోలో ఎల్లమ్మ మాతాకి. అందరూ చెప్పాలండి. ఆచంద్రార్కం చంద్రార్కం అనేక అనేక వైశేషిక వైశేషిక సౌభాగ్య సౌభాగ్య సౌమనస్య సౌమనస్య నిత్య
నిత్యా నిత్య నిరతిశయా నిరతిశయ ఆనంద ఆనంద బ్రహ్మలోక బ్రహ్మలోక అవాప్త్యర్థం అవాప్త్యర్థం సాలంకృత శాలంకృత సహిరణ్య సహిరణ్య ఉదకపూర్వక ఉదకపూర్వక కన్యాదానం కన్యాదానం అహం అహం కరిష్యే. ఓం అధానందవేర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితి శక్త్యా భ్రియమాణస్య మహాజలోహస్య మధ్యే పరిభ్రమమాణానామనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త మహదహంగార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యస్మిన్ మహతి బ్రహ్మాండయోర్మధ్యే ఆధారశక్తి శ్రీకూర్మవరానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకస్య ఉపరితలే ఊర్ధ్వవస్వర్మహజ్జనస్తపः సత్యమితి సప్తలోకానామధోభాగే మహానాళాయమాన ఫణిరాజశేషస్య సహస్ర ఫణాఫణిమండలమండితే ఐరావతపుండరీకవామన గోదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతి షుండాదండోత్తంభిదే అమరావత్యశోకవత్యం భోజవతైరవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావనగర్యాఖ్య పుణ్యపురీ విరాజితే వాయుకుబేరేశానాష్టదిక్పాలకపాలితే లోకాలోకాజలవలయుతే మహేంద్రమలయ సఖ్యశక్తి హవదృక్ష వంద్యమారయాత్ర సప్తకులా జలమతంగ హిరణ్యశృంగ మాల్యవత్ కిష్కింధరుశృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే రామ శిబిరంది పృథువరుద్భగీరథానంగ భరత శశిబిందు గజాంబరీక దిలీప శ్రీ పరశురామాది షోడశ మహారాజై పరిపాలితే ఆర్తవీర్య సకల పురూరవ పురుగుత్సనల హరిశ్చంద్రాఖ్య చక్రవర్తిభిరధిష్ఠితే అంగరంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ పాంచాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాడ కర్వాడ మరాఠ పానాట నాడ పాండ్య పుళుందాంధ్ర హోణ దిశార్ణ భోర కుక్కురుగురు గాంధార విదర్భ విదేహ బాహ్లిక బర్పరకేయ కోసల కుందల గిరాజ శూరసేన సేవన టంకణ కొంగణ మత్స్యమద్ర పార్శ్వఘోర్జర యౌవన జాలాంధ్ర సాల్వచేది సింధుమత్యాద్యనేక విశేష దేశ భాజా భూమిపాల చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి భీమరథి తుంగభద్రా రేణుకా మలాపహారి కావేరీ కృతమాలా తామ్రవర్ణి విశోకా కౌశికీ గండకీ వశిష్ఠ ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపా కుశావతి ఫల్గుణి వరదోయా పుణ్యత ప్రణీతాద్యనేక పుణ్య నదీ పవిత్రదే అయోధ్యా మధురా మాయా కాశీ గాంధీ అవంతికా పురీ ద్వారవత్యాది పుణ్యపురీ విరాజితే స్వామి పుష్కరత్రయ శైలశాచల శ్రీశైలాది పుణ్యాజలాధిష్ఠితే ప్లక్షశాల్మల కుశక్రౌంజశాఖ పుష్కరాఖ్య సప్తద్వీపదీపితే తామ్రగభస్తిరాగ సౌమ్య గాంధర్వచారణ భారతేతి నవవర్షాత్మికే సహస్రయోజన విస్తృతే భద్రాశ్మగరమణక మందకరణ కేతుమాలాఖ్యనవ ఖండ మండితే దేవదారుకారణ్యాది దశారణ్యాయుతే కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సురతరు క్రీడా విరాజమాన దశ దిశా బహుళ పరిమళ పడల భ్రమర జంగార నికర గదంబిత కరగంఠ గోళ సనాథకేకీ గుణ మధురీ గుణ విజయ సారస్వత సర్వకల్పదరుఛాయా విన్యస్త దేదీప్యమాన రత్న సింహాసనాపరిస్థిత యంత్రరాజేశ్వరుద్ధ వర్ణ వర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్య కదంబ వృక్షదీపితస్య మందారస్య ప్రాంతే భారతవర్షే భరతఖండే బ్రహ్మణః ద్వితీయ పంచాశదాది వర్షే మాసే ప్రథమపక్షే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశత్తి ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే పార్థివకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప సావిత్రీకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే స్వయంభువ సారోజుష ఉత్తమ తామస దైవ దరాక్షుష వైవస్వత సూర్యాగ్ని బ్రహ్మ రుద్ర
षडक्षरौच्य भौच्य चतुर्दश मन्वन्तराणां मध्ये तत्त्वमेवैवस्वतमन्वन्तरे विष्णोर्मत्स्य कूर्म वराह नारसिंह वामन भार्गव राघव कृष्ण बौद्ध कल्किदशावताराणां मध्ये नवमे बौद्धावतारे युधिष्ठिर विक्रमार्क शालिवाहन विजयाभिनन्दन नागार्जुन षट्चकराणां मध्ये तृतीये शालिवाहन शके अष्टाविंशन्महायुगे अष्टादशसहस्रान्वित सप्तदश लक्षान्विते कृतयुगे याते सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते त्रिंशत् सहस्रान्वित चतुर्लक्षाब्दे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे गोदावर्योर्मध्यप्रदेशे समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ रेणुकाम्बा सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतौ आषाढमासे शुक्लपक्षे सप्तम्यां भौमवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभ करण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम् अनाद्य विद्यावासनया अस्मिन् संसार चक्रे विचित्राभिः कर्मगतिभिः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा खेन वा కర్మ విశేషేణ ఇదానీం అందరూ కూడా మీ ఇంటి పేరు ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని చెప్పుకోండి. వంశేజాతస్య గోత్రం కూడా చెప్పుకోవాలండి. గోత్రస్య మీ పేర్లు కూడా ఒకసారి చెప్పుకోవాలి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అనుకోవాలండి ఒకసారి. జన్మ అభ్యాసాత్ జన్మ ప్రవృత్తే దక్షిణ పర్యంతం మధ్యవర్తికాలే సంభావితానాం పాపానాం వాక్పాణిపాదవాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణస్య గోచరైః సంబంధే సతి సంభావిత సకల పాప నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగావాలుకాభిः సప్తఋషిమండల పర్యంతం సహస్రావసానే ఏకైక బాలుకాపకర్ష క్రమేణ సంవితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సూర్యమండల పర్యంతం రాశేర్వర్ష సహస్రావధానే ఏకైకబాలుకాకర్షణేన సర్వరాశ్యపకర్షిత సంవితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మండల పర్యంతం కృతవార్షేర్వర్ష సహస్రావసానే ఏకైక భాషాపకర్ష క్రమేణ రాష్ట్రపరిషద సంవితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మండల పర్యంతం రాశేర్వర్ష సహస్రావధానే ఏకమాసాపకర్షక్రమేణ రాష్ట్రపరిషద సంవితకాలే త్రిగుణీకృతాగ్నిష్టో మాతరాత్రాప్తోర్యావసాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది పుణ్యఫలావాప్త్యర్థం మయా సహ దశపూర్వేషాం దశావరేషాం మద్వంశ్యానాం పితॄణాం నరకలోకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే కన్యాం గరగ సంపన్నాం సకలాభరణైర్యుతాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే యోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతా కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే యోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే ఓం అత్రీం భౌత్రీం నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం అత్రే భౌత్రాయ పుత్రాయ సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ హిరణ్యగర్భः సమవర్తదాగ్రే భూతస్య జాతః పతిరేక పృథివీంద్యాముదేమాంగస్మై దేవాయ హవిషా విధేమా
ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావనామ కళ్యాణ సిద్ధ్యర్థం ఇమాం రేణుకానాంనీం సాక్షాల్ లక్ష్మీ స్వరూపిణీ కన్యా లోక సంరక్షణ కర్మభ్యం ప్రతిపాదయామి బ్రహ్మ తృప్త్యై దదామి సాలంకుత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రదదే మమ దేవస్య త్వాస విదుః ప్రదవేశ్వరోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా త్వావరుణో నైత దేవి దక్షిణే ప్రజాపతయే కన్యా తేనామృతత్తమస్యా దాత్రే వయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కామాయా ప్రతిగ్రహీతా సముద్రమావిషామేన త్వా ప్రతిగృహ్ణామి దత్తే ఏషాతే కామద దక్షిణా స్వాంగీరస ప్రతిగృహ్ణాతు ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా లోక కళ్యాణార్థం నాతిచరామి ధర్మే చ అర్థే చ కామే చ త్వయా ఏషా నాతిచరితవ్యా. ధర్మ అర్థ కామముల యందు నా కూతుర్ని ఏనాడు కూడా నువ్వు అతిక్రమించకూడదు. అంటే దీంట్లో ఎంతటి పకడ్బందీగా మన మహర్షులు సమస్త విషయాల్ని ఈ 3 మాటల్లో పెట్టారు. నాకు ఉంది, నేను సంపాదించుకుంటున్నాను, నేను దానం చేస్తున్నాను అంటానికి లేదు. భార్య అనుమతి లేకుండా ₹1 దానం చేసినా నరకం వస్తుంది. అట్లాగే ఆర్థికమైన విషయాల్లో రహస్యంగా దాచిపెట్టి ఆ డబ్బు ఎక్కడుందో భార్య కనుక చెప్పలేదా అంతకంటే మహాపాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి మగవాడికి రహస్యం ఎప్పుడూ పనికిరాదు. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యం ఉండకూడదు. నాకు తినాలని కోరిక కలిగింది, నేను వెళ్ళి బిర్యానీ కొనుక్కొని తినకూడదు. భార్యను కూడా అడిగి ఆవిడ అనుమతిస్తే ఆవిడ చేసి పెడితే తినాలి. అంటే మగవాడు అనేటువంటి అహంకారాన్ని చూపకూడదు అని మన ఇతిహాస పురాణాలు, మన శాస్త్రములు, మన శృతులు, మన యొక్క స్మృతులు సమస్త విషయాల్ని కూడాను ఇటువంటి కార్యక్రమాల యందు చాలా బంధించి రహస్యంగా జాగ్రత్తగా అట్టిపెట్టినాయి. అంచేతను ఈ విషయాల్ని కనుక ఎవరు తెలుసుకొని వివాహం చేసుకుంటారో, దీంట్లో ఉండేటువంటి పరమ రహస్యాల్ని ఎవరు తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ధార్మికమైన విషయాల్ని, శాస్త్రంలో నిగూఢమైన రహస్యాల్ని తెలుసుకొని జీవనం చేస్తారో వారికి కోర్టులతో పని లేదు, పోలీసులతో అంతకంటే పని లేదు. ఇవి తెలియకనే మనం సమాజంలో ధర్మానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాం. కాబట్టి ధర్మ అర్థ కామముల యందు అతిక్రమించకుండా నీవు ఉండాలి అని ఆ పిల్లనిచ్చేటువంటి తండ్రి గారు ఆ అల్లునితో ఈ వివాహానికి వచ్చిన పెద్దల మధ్యలో పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేయించి మరీ పిల్లనిస్తున్నాడు. ఒక ప్రమాణానికి ఎంత విలువ ఉండాలి అంటే, ఒకసారి ఒక మాట చెప్పాము అంటే ఆ మాట మళ్ళీ దాటకూడదు. అబద్ధం మనో దరిద్రం అంటుంది వేదం. అబద్ధం చెప్పామా మనకి దరిద్ర దేవత వెంటాడుతుంది. తాత్కాలికంగా అబద్ధం చెప్పి ఆనందపడచ్చు, మన పనులు పూర్తి చేసుకోవచ్చు.
కానీ సత్యం సత్యం వద, అందుకోసమే మనకు వేదం బోధించింది సత్యం వద ధర్మంచరా, సత్యంగా నీ వంటను నేర్చుకో, ధర్మ మార్గంలో పయనించు. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్ర ప్రభువు ఆయన ధర్మంలో ఎలా నడవాలి, ఎలా ధార్మికమైన జీవనం చేయాలి అని ఆయన నడిచి చూపించాడు. రామవత్తు, రాముళ్లాగా నడవాలి, నత్ కృష్ణవతు, కృష్ణుల్లాగా ఉండకూడదు, రాముళ్లాగా ఉండాలి. అందుకోసమే రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్లి లంకానగరంలో అశోక వృక్షం దగ్గర కూర్చోబెట్టి, నీ మగుడికి రాజ్యహీనుడైపోయినాడు, రాజ్యం లేదు, ఉండటానికి గృహం లేదు, ఆభరణాలు లేవు, ఐశ్వర్యం లేదు, ఆయన్ని వదిలేసి నన్ను వివాహం చేసుకో అంటే సీతమ్మ మాయమ్మ ఒకటే మాట చెప్పింది, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు. దీనుడు గాని రాజ్యహీనుడు గాని ఆయనే నాకు భర్త, ఆయనే నాకు గురువు. అటువంటి ఉత్తమమైనటువంటి జాతి రత్నములైనటువంటి మహాస్త్రీలు పుట్టినటువంటి నడిచినటువంటి మన దేశం, గర్వించదగ్గ భారతదేశం. అటువంటి స్త్రీలు మనకి మార్గదర్శనంగా ఉండాలి. అటువంటి సీత, అరుంధతి, ద్రౌపది, తారా, మండోదరి ఇత్యాది మహాపతివ్రతానాం అని చెప్పారు ఇప్పటిదాకా. అటువంటి మహాపతివ్రతలు నడయాడినటువంటి దేశం మన భారతదేశం. అంచేతనే అటువంటి విషయాలని ప్రతి కళ్యాణంలో, అది దైవ కళ్యాణం కావచ్చు, మనుష్య కళ్యాణం కావచ్చు, ఆ కళ్యాణ సమయంలో ఇటువంటి వాళ్ళందరినీ కూడాను మనం తలుచుకొని వారందరి సాక్షిగా, వారందరూ ఈ కళ్యాణ మండపంలో ఉన్నట్లుగా భావించి వారి సమక్షంలో కన్యాదానం చేస్తున్నట్టుగా మనం మంత్రాలన్నీ చెప్తాం. దైవ కళ్యాణం చేసినా, మన ఇంట్లో కళ్యాణం చేసినా ఆ కళ్యాణానికి అంతటి గొప్ప వైశిష్ట్యం, విశేషం, అత్యంతమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి విషయం ఉంది. అటువంటి భగవంతుడి దగ్గరకు వచ్చి ఏమని కోరుకోవాలి అంటే, అవినయమపనయ విష్ణు, నాలో ఉన్నటువంటి అవినయాన్ని పోగొట్టు. ఎప్పుడైతే వినయానికి యాంటీ అయినటువంటి అవినయం పోతుందో మన యందు వినయం ప్రకాశిస్తుంది. ప్రపంచంలో అత్యంత భూషణం, మంచి అందమైనటువంటి వస్తువు ఏమిటి అంటే వినయంగా ఉండటమే వస్తువు. పదవులు వస్తూ ఉంటాయి, ఐశ్వర్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ అవినయమపనయ విష్ణు, తలకాయ వంచి ఆ వినయంగా పరమాత్మకి నమస్కారం చేస్తే, ఆ జగదంబకి నమస్కారం చేస్తే అదే అత్యంతమైనటువంటి భూషణం. అటువంటి వినయ స్వభావంగా ఉండాలి. మనం చేసే పని యందు శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. ఆ శ్రద్ధతో మనం ఈ కార్యక్రమాలు జరిపించాలి. అటువంటి కార్యక్రమాలని జరిపించడానికి మన దేవాలయం ఇక ఏర్పాట్లన్నీ చేశారు. మరికొద్ది నిమిషంలో ముహూర్తానికి ఆసన్నమవుతున్నాం. బాజా సిద్ధంగా ఉండండి. జీలకర్ర బెల్లం తీసుకోండి బాబు. ఓ దయచేసి కూర్చోండి కొద్దిగా ఇలా అయిపోయాక మీద ఉంటుంది. కూర్చోండి, దయచేసి కొద్దిగా రిలాక్స్ ప్లీజ్. కూర్చోండి. వీళ్ళ తిరిగితే వీళ్ళకి వస్తారు, డోనర్ తర్వాత మీకు వస్తుంది. కూర్చోండి, అందరు కూర్చోండి, ఎవరిని పంపకండి. కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒక 5-10 మినిట్స్ కూర్చోండి. మన మధు, పవన్, ఓకే పవన్, లోపడి ఉన్న వాళ్ళకి